ప్రముఖ శైవక్షేత్రం మహానంది మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. మహాశివరాత్రి సందర్భంగా మహానందిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్రహ్మోత్సవాల సమయంలో మహానంది ఆలయంలో స్పర్శదర్శనం, అభిషేకాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈ విషయాన్ని మహానంది దేవస్థానం ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజులలో స్పర్శదర్శనం, ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అలాగే రుద్రగుండం, పుష్కరిణిలోనూ భక్తులకు స్నానాలకు అనుమతిలేదని వెల్లడించారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మహానంది దేవస్థానం ఈవో వివరించారు. బుధవారం రోజున మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక, వాల్పోస్టర్లను ఈవో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈవో శ్రీనివాసరెడ్డి, ఫిబ్రవరి 11న కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి, నంద్యాలలోని బ్రహ్మనందీశ్వర స్వామి అమ్మవార్లను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు వెళ్తారని వివరించారు. మహానంది ఆలయానికి ఫిబ్రవరి 12న తిరిగి చేరుకుంటారని, ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం సింహవాహనంపైన గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి జాగరణ ఉంటుందని ఈవో వెల్లడించారు. ఈ సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి లింగోద్భావకాలంలో మహారుద్రాభిషేకం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా తెల్లవారుజామున 3 గంటలకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు మహానంది ఆలయమీవో వివరించారు. ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం నుంచి దీక్షా హోమాలు ఉంటాయని, రాత్రి పుష్ప పల్లకీ సేవ నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 18న ధ్వజావరోహణం, శివ దీక్ష విరమణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో పాటుగా రాత్రికి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు మహానంది దేవస్థానం అధికారులు వెల్లడించారు.